పురాణాల్లో గరుడ పురాణం ఒకటి. విష్ణువు వాహనమైన గరుడు స్వయంగా విష్ణువును అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ పురాణం రూపుదిద్దుకుందట. ఇది ప్రధానంగా మరణం, ఆత్మ ప్రయాణం, పాపపుణ్య ఫలితాలు, నరకం, స్వర్గం వంటి వాస్తవాల గురించి చెబుతుంది. ప్రత్యేకంగా పాపం చేసిన వారు ఏ నరకంలో ఎలాంటి శిక్ష అనుభవిస్తారో దీనిలోనే వివరంగా ఉంది. మరణం తర్వాత మొదటి దశ ఆత్మ ప్రయాణం. గరుడ పురాణం ప్రకారం మనిషి మరణించిన వెంటనే యమదూతలు అతని ఆత్మను పిలుస్తారు. ఆత్మ భౌతిక శరీరాన్ని విడిచి ప్రేత శరీరంతో యమలోకానికి ప్రయాణం మొదలుపెడుతుంది. ఈ ప్రయాణం సులభం కాదు. యమదూతలు కఠినంగా నడిపిస్తూ మార్గమంతా అతని జీవిత పాపాలను గుర్తు చేస్తూ తీసుకెళ్తారట. మార్గంలో భయంకర నదులు, ముళ్ళ అడవులు, అగ్నిపర్వతాల వంటివి అన్నీ ఎదురవుతాయి. మనలో చాలామంది నరకం అంటే ఒకటే అనుకుంటారు. కానీ గరుడ పురాణం ప్రకారం 84 లక్షల జీవరాశుల పునర్జన్మ